సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ ఎంఎఫ్ఏ కోర్స్ అని మీరు టైప్ చేస్తే మనకు ఆ సైట్ వస్తుంది. సో నేను ఇలా చూపించాను కదా, సో అలా మీరు కూడా టైప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక సైట్ కనిపిస్తుంది, మన ఆ సైట్ ఓపెన్ చేస్తే సో ఆ సైటు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఎంఎఫ్ఏ అడ్మిషన్స్ 2024 అని చూడండి. ఇక్కడ ఎంఎఫ్ఏ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 ఫస్ట్ మనం ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది పూర్తిగా మనకు తెలుస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంఎఫ్ఏ ప్రోగ్రామ్స్ 2024 అని ఉంది. ఇక్కడ 2 years ప్రోగ్రామ్ ఇది. ఎంఎఫ్ఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏంటనేది చూద్దాం మనం. అయితే ఇక్కడ ఫుల్ టైమ్ ఇది. ఈ ఫుల్ టైంలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఎంఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, ఎంఎఫ్ఏ పెయింటింగ్ ఉంటుంది, ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్ ఉంటుంది, ఎంఎఫ్ఏ స్కల్ప్చర్ ఉంటుంది. సో ఇవి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మనం ఇందులో ఇది టోటల్గా చూస్తే అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ ఫాము, ఎలిజిబిలిటీ, ఎన్ని డీటెయిల్స్ అనేది ఈ వెబ్సైట్లో ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఫీజు వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 1000 రూపీస్ ఉంటుంది. సో మీరు నేషనలైజ్డ్ ఎనీ బ్యాంక్ నుంచి రిజిస్టర్ జేఎన్ఏఎఫ్ఏయు అని పేబిల్ అట్ హైదరాబాద్ అని మీరు డీడీ తీసుకొని దాన్ని మీరు డైరెక్టర్ అడ్మిషన్స్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్ అని మీరు సో స్పీడ్ పోస్ట్లో పంపించాలి. ఆర్ పర్సన్ వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25/10/2024 వితౌట్ లేట్ ఫీ అయితే ఉంది. అలాగే లేట్ ఫీ అయితే 2000 రూపీస్ ఉంది. అది 1/11/2024 వరకు ఉంది. సో 2000 + 2000 అంటే ఫైన్. సో ఇది దీని డీటెయిల్స్. ఇంకా దీని గురించి ఇంకా మీకు తెలియాలి అంటే ఇది అడ్మిషన్ ఎలా ఉంటుందంటే త్రూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ, ఈ రెండు అయితే కంపల్సరీ ఉంటుంది. ఎంఎఫ్ఏ అడ్మిషన్స్ అంటే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు కంపల్సరీ ఇవి చూడాలి. ఫుల్ టైం ఇది. ఎంఎఫ్ఏలో 20 సీట్స్ ఉంటాయి. అంటే అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ 20 సీట్స్ అయితే ఉంటాయి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ ఉంది. అలాగే డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 years కోర్స్ ఇది. 75,000 అనేది ఫర్ యానం అనేది ఫీ అనేది ఉంటుంది. సో అలాగే ప్రతి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్, దీంట్లో 15 సీట్స్ ఉంటాయి. సో 4 years బీఎఫ్ఏ పెయింటింగ్ లేదంటే ఈక్వలెంట్ ఉండాలి. ఫీ కూడా సేమ్ ఉంటుంది. సో పూర్తి డీటెయిల్స్ అన్ని చూడండి. అలాగే మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, అలాగే మనకి మార్క్స్ ఎన్ని, థియరీకి ఎన్ని, ప్రాక్టికల్కి ఎన్ని, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ డౌన్కి వెళ్తే ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకున్నా కూడా, ఎగ్జాంపుల్ మీరు పెయింటింగ్ సబ్జెక్టు తీసుకున్నా లేదంటే ఫోటోగ్రఫీ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకున్న అందులో ఎలా ఉంటుందంటే రిటైన్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. థియరీకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. థియరీలో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ప్రాక్టికల్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్. సో ఇది ఫాలో అవ్వండి. అంటే ఇది నేను చెప్పింది ఫర్ అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ పెయింటింగ్, ఈ 3 సబ్జెక్ట్కి కలిపి ఇలా ఉంటుంది. అలాగే అదర్ సబ్జెక్ట్కి ఫోటోగ్రఫీకి అలా ఉంటుంది. అలాగే స్కల్ప్చర్ కూడా అలాగే ఉంటుంది. సో దేనికి దానికే ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని డీటెయిల్గా చదవండి, మీకు అర్థమైపోతుంది. అలాగే ఈ కింద వరకు మీరు చూస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో కొంచెం మీరు చదివి అర్థం చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్, మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఆ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇది ప్రింట్ తీసేసుకొని మీరు అప్లికేషన్ని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది, తర్వాత ఫోటోగ్రఫీ, అలాగే అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ జాగ్రత్తగా చదువుకొని మీరు ఇక్కడ 6th to 10th వరకు ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్, బీఎఫ్ఏ డిగ్రీ ఎక్కడ చేశారనే డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్నీ జాగ్రత్తగా చదవండి. సో ఏమేమి ఇక్కడ చెక్ లిస్ట్ ఏం పెట్టాలి ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ జాగ్రత్త చేస్తేనే కదా
మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అన్నీ కూడా మీరు ఇది ఎంఎఫ్ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి జాగ్రత్తగా చదవండి, అప్పుడే మీకు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది. సో అన్నీ డీటెయిల్గా ఉన్నాయి, అయినా కూడా ఒకసారి మీరు బాగా చదువుకుంటే బెటరు. సో తర్వాత వచ్చేసి మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దానికోసం బుక్స్ ఏమైనా బయట దొరుకుతాయనే టెన్షన్ కూడా మీకు లేదు. ఇక్కడే ఈ వెబ్సైట్లోనే మనకి ప్యాటర్న్ అండ్ మోడల్ పేపరు ఫర్ ఎంఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇచ్చేశారు. సో అది ప్రతి సబ్జెక్ట్కి కూడా ఉంది. సో చూడండి, వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చారు ప్యాటర్న్ అండ్ మోడల్ పేపర్ ఫర్ ఎంఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇందులో అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం పెయింటింగ్ చూద్దాం. పెయింటింగ్ చూస్తే పెయింటింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు బాగా చూస్తే ఎగ్జాము ఒకసారి పెయింటింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. సో పెయింటింగ్ అనేది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే మనం దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్స్ అంటే ఎంట్రన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అని ఇచ్చారు ఇక్కడ. ఎగ్జామ్ టైప్ వచ్చేసి మీకు పేపర్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ అన్నారు, అంటే మీరు ఇప్పుడు ఎంఎఫ్ఏలో పెయింటింగ్ చేయాలనుకుంటే ఆ పెయింటింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే దాని మీదే మీకు క్వశ్చన్స్ ఇస్తారు. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ బి ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 క్వశ్చన్ ఇస్తారు, 50 మార్క్స్. ఇక్కడ ప్రాక్టికల్ అంటే ఏమిస్తారు, మేబీ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ఇవ్వచ్చు. సో 3 అవర్స్ అయితే ఉంటుంది టైము. వచ్చేసి మీకు సిలబస్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఎంఎఫ్ఏ పెయింటింగ్ తీసుకున్నారనుకోండి, మనం ఓపెన్ చేస్తే సిలబస్ ఫర్ ఎంఎఫ్ఏ పెయింటింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా. మీరు ఒకసారి జాగ్రత్తగా దాన్ని ఎలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే సిలబస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఎలా ఉంటుంది, డ్రాయింగ్ ఏముంటుంది, కలరింగ్ అండ్ డిజైనింగ్ ఏముంటుంది, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇందులో. మీరు అన్నీ చూడండి, ఒకసారి చూస్తే సిలబస్ ఎలా ఉంటుంది. చాలామంది ఏంటంటే సార్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే JNTU వాళ్ళు ఏంటంటే మనకి ప్యాటర్న్ కూడా పెట్టేస్తారు, ఎందుకంటే మనం వెతుక్కునే అవసరం ఉండదు. దీన్ని బట్టి మీరు ఫాలో అయ్యారంటే మీకు ప్రతిదీ తెలిసిపోతుంది. అసలు సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు మనకు క్షుణ్ణంగా అన్నీ ఈజీగా పెడతారు. సో ఇది మనకి ఎంఎఫ్ఏ అడ్మిషన్ ఎవరైతే BFA చేసి ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా దీని గురించి తెలియాలంటే కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.